సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్నదంటే పట్నం అంతా కాలై పల్లె బాట పడుతుంటారు జనాలు. మన దిక్కు జర్రంతా తక్కువే ఉంటది కానీ ఏపీలనైతే మూడొద్దులు మా జోరుగా అవుతుంది. అందుకే పండుగ నాలుగొద్దులు ఉందనంగానే ఎట్లాగో ఆయతారం కూడా కలిసి వస్తుందని పల్లె బాట పట్టిర్రు. పల్లె పని మన తెలంగాణ దోస్తులను కూడా తోలుకపోయిర్రు. అయితే పట్నం కెంచి కదిలిన శాన బండ్లు ఏపీతోవనే పట్టినాయి. అసలే ఏపీల పెద్ద పండుగ సంక్రాంతి కాబట్టి షానొద్దుల సంధి పోదాం పోదాం అని అనుకున్నోళ్ళంతా ఊర్ల బట పట్టిర్రు. ఇక పోత మన తెలంగాణ దోస్తులను కూడా మా పండుగ సంబరం ఎట్లుంటదో చూద్దురు రండ్రి అని తోలుకపోయిర్రు. గట్ల దోస్తులు ఇంటికి పోయిన మనోళ్ళు జయంగా అక్కడున్న హోటళ్ళన్నీ ఫుల్ అయిపోయినాయి. ఎందుకంటే పొయ్యింది ఒకళ్ళిద్దరు కాదాయే, వేల సంఖ్యల పోయేటాళ్లకు పోయినోళ్ళు ఇంటికాడ సరిపడ తావు లేక బయట ఉండాల్సి వస్తుంది. అందుకే హోటళ్ల బుకింగ్లు గట్టిగా నడుస్తున్నాయి. తెలంగాణ కెంచి జనాలు గంట గంటకు ఈగింత ఎక్కువ వస్తుండేటొరకు హోటళ్లు కూడా రేట్లు అమాంతం పెంచేసిర్రు. మామూలు రోజుల్లో 2,500-3,000 పలికే రూములు కూడా పండుగ ముమ్మిరి జయంగా 7,000-8,000 దాకా వలుకుతున్నాయి. అయినా సరే వచ్చిన సుట్టపోళ్ల ముంగట మాట రావద్దు, వాళ్ళను మంచిగా అరుచుకోవాలి, మర్యాదకు లోటు రానివ్వద్దని ఏపీ దోస్తులు కూడా ఎంత ఖర్చైనా సరే అన్నట్లు దగ్గరుండి అరుచుకుంటుర్రు. ఇక కొందరైతే స్పెషల్ గా ఎవళ్ళు పిలవకున్నా కూడా కోళ్ల పందాలను చూస్తానికి వయ్యిర్రు. ఇక భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు కళ్ళ నిండా చూసి గోదావరి ఋషులు అందాలను కుతిదీర ఆస్వాదించి వద్దామని పోయినోళ్ళు మన తెలంగాణలో రాకడతోని ఏపీల పండుగ వాతావరణం ఇగింత రంజు మీదుంది.